రాష్ట్రం అంతా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా ఉండాలి అనే ఆలోచనతో ఆయనే నేరుగా ఏదో ఒక గ్రామానికి వస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు 3వ శనివారం మన శామీర్పాలెం గ్రామం గౌరవ కలెక్టర్ గారు రావడం, ఇలాంటి కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, అలాగే సబ్ కలెక్టర్ గారికి, డిపిఓ గారికి, మన మాజీ సర్పంచ్ రాజా గారికి, వేదిక మీద ఉన్న అందరికీ కూడా, వేదిక మీద ఉన్న అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది మనం ఎవరి కోసమో కాదు, మన శుభ్రత కోసం. మనమే మన ఇళ్లలో ఇప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ ఉన్నా, కలెక్టర్ గారి ఇద్దరం వస్తూ ఉంటే సచివాలయం వెనకనే మొత్తం ప్లాస్టిక్ కవర్తో నిండిపోయి ఉంది. అంటే మన ఇంట్లో నుంచి ఎక్కడో దగ్గర ఎత్తపోయి పడేయాలనేది మనకి అలవాటుగా మారిపోయి ఉంది. మీరు కూడా ఆ అలవాట్లను కొన్ని మార్చుకుంటే ఈరోజు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకు కూడా ఇటువంటి మంచి వాతావరణంలో కూడా క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. పల్లెటూరు వాతావరణం అంటే అందరం కోరుకునే వాతావరణమే పల్లెటూరు వాతావరణం. ఇటువంటి పల్లెటూరులో కూడా ఈ క్యాన్సర్లు వస్తూ ఉన్నాయంటే మనం మన శుభ్రతను ఎంత శుభ్రంగా ఉంటేనే ఇటువంటి వ్యాధులకి మనం దూరంగా ఉంటాం. ఈ ప్లాస్టిక్ వాడకాన్ని కూడా కంట్రోల్ చేసుకొని మన ప్రతి వస్తువుని ప్లాస్టిక్ కవర్లో తీసుకొచ్చి ఆ పని అయిపోయిన తర్వాత ఎక్కడో దగ్గర కాలువలోనో వాగులోనో పడేసే పరిస్థితి, తర్వాత అది తీవ్ర రూపం దాల్చి ఎన్నిటికి కూడా అనర్థాలకు కారణం అవుతూ ఉన్నాయి. మనం కూడా మన పరిసర ప్రాంతాలంతా శుభ్రం చేసుకోవాలి. ఈరోజు కూడా గవర్నమెంట్ ఇన్ని బాత్రూమ్లు కట్టించినా కూడా మనం ఆలోచనలు ఇంకా కూడా మారలేదు. ఇంకా బయట భూమికి పోవాలని ఆలోచన ఇప్పుడు వస్తూ ఉన్నా కూడా ఎవరో ఒక జంట్ అంటే చూస్తూ వచ్చాం. అంటే మనం ఇంకా వెనక్కిపోయే పరిస్థితి, ముందుకు పోవాల్సిన పరిస్థితుల్లో మనం ఇంకా కూడా వెనక్కిపోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా అవేర్నెస్ గ్రామాల్లో కూడా చదువుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. మన గ్రామాల్లో మనం అవేర్నెస్ తీసుకొస్తే మన ప్రాంతాలంతా కూడా శుభ్రంగా ఉంటాయని చెప్పి ఈ రాష్ట్రం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వైపు ప్రయాణం చేసే దాంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈరోజు పల్లెత్తర కార్యక్రమం రాత్రి చాలా సమస్యలు చెప్పారు. అవన్నీ కూడా 1 by 1 ఇప్పుడు ఊర్లో నుంచి వచ్చేటప్పుడు కరెంట్ స్తంభాలు లేవని చెప్పారు. తప్పకుండా కలెక్టర్ గారు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే ఒక 10-15 రోజుల్లో మీకు ఆ స్తంభాలు కూడా వేసే కార్యక్రమం చేస్తారని, ఇంకా ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసి 1 by 1 ఇక్కడ ఉండే ఆర్థిక పరిస్థితి, శ్మశానానికి పోయే దారి కూడా ఇబ్బందిగా ఉందని చెప్పారు. తప్పకుండా వాళ్ళు ఇప్పుడు కలెక్టర్ గారు 2 ఆప్షన్స్ పెట్టారు. ఏదో ఒక ఆప్షన్లో మీకు శ్మశానానికి కూడా రోడ్డు వేయిస్తామని చెప్పి సందర్భంగా మీకు హామీ ఇస్తూ, మీరు కూడా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని చదువుకున్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా అవేర్నెస్ కార్యక్రమం లాగా తీసుకొని మీ గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వైపు కాలనీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.